ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక అందరూ అనుకునేది జగనే రావాలి అనుకుంటున్నారు. ఓకే. అంటే ప్రస్తుతం జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మరి ఆంధ్రాలో? బాగానే ఉన్నాయి, అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి కదా. అంటే చాలా మంది రాక రీఎంబర్స్మెంట్ విద్యార్థులకు డబ్బులు పడట్లేదు అంటున్నారు, నిజం అనుకోవచ్చా? ఏమో అంది నాకు తెలీదు. సో జగన్ ప్రస్తుతము ఉచిత బస్సులు ఇస్తాను అంటున్నాడు ఆంధ్రాలో, తెలంగాణ లాగానే. మరి ఇవ్వగలుగుతాడు? ఇస్తే మహిళలు ఎలా ఫీల్ అవుతారు? ఆనందంగా తెలంగాణలో ఎలా ఫీల్ అవుతున్నారో ఆంధ్రాలో కూడా అలానే ఫీల్ అవుతారు. అంటే మరి అప్పుల రాష్ట్రం అవ్వదు అంటారా? ఇక తెలియదు అంతగా నాకు. అంటే మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిపాలన చూస్తున్నారు. మీకు ఎవరి పరిపాలన వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు బాగానే ఉంది. ఆ, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా అలానే చేస్తాడు అనుకుంటున్నాము. ఇప్పుడు వాళ్ళ చెల్లె కూడా వ్యతిరేకత చూపిస్తుంది కదా, వైఎస్ షర్మిల. సో అలా చూపించడం వల్ల మరి జగన్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇక వాళ్ళు చూసుకోవాలి. ఇక మరి వాళ్ళే అలా చేస్తే ఎలా? కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా అంటే ఇప్పుడు ధీటుగా ఉంటుంది మన వైఎస్ఆర్సీపీకి అనుకోవచ్చు, అంటే పార్టీలలో కలుస్తుంది అనుకోవచ్చా? అదంతా ఐడియా లేదు. ఇప్పుడు చాలా ధైర్యంగా జగన్ వైనాట్ 175 అంటున్నారు. 175కి 175 సీట్లు వస్తాయి అనుకోవచ్చా జగన్కి? వస్తాయి అనుకోవచ్చు.